హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ప్రాపర్టీస్ అండి. ఇది మనకి 162 స్క్వేర్ యార్డ్స్ అండి, G+1 తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఇది మనకి ఇది వెరీ నియర్ టు మస్కటి అండ్ SSR గార్డెన్స్ ఉంది కదండి, మెయిన్ రోడ్ మీద వాకబుల్ ఉంటుందండి అక్కడికి. G+1 ఇది 27/54 ఉంది ప్లాట్ సైజు. ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. 2 ఈస్ట్లు ఉన్నాయండి, 2 వెస్ట్లు ఉన్నాయి. రెడీ టు ఆక్యుపై ఉన్నాయి ఇవి. కింద మన సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు, పైన కార్ పార్కింగ్, కింద సింగిల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ వచ్చింది, పైన డబల్ బెడ్రూమ్ వచ్చిందండి. లోపల చూద్దామండి. మొత్తం కూడా బయట అంతా గ్రానైట్, లోపల మార్బుల్ ఇచ్చారు. లోపల చూద్దామండి. ఇది మొత్తం మన కార్ పార్కింగ్ అండి. టూ కార్స్ వస్తాయి ఇక్కడ. మొత్తం పార్కింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి మన సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ఇది సింగిల్ బెడ్రూమ్లో హాల్ కూడా పెద్దగా వస్తుంది మనకి. సింగిల్ బెడ్రూమ్ మనకు ఒకటే బాత్రూమ్ ఉందండి, వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. దీనికి ఒకటే బాత్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది మనకి ఇది కింద కూడా రెంట్కి ఇచ్చుకున్నా కూడా మనకి 6500 వస్తుందండి మినిమము. వెరీ నియర్ టు రోడ్ కాబట్టి రెంట్ కూడా తొందరగా ఆక్యుపై అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి కిచెన్ విత్ సపరేట్ పూజ రూమ్ ఉంది. ఇది పూజ రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా వస్తుంది, ఎల్ షేప్లో. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. మొత్తం మనకి లోపల మార్బుల్, బయట అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ అండి మనకి. ఇది మెయిన్ డోర్ కూడా మొత్తం మనకి టేక్ వుడ్ ఉంది మొత్తం. ఇది పక్కన కూడా మనకి సెరామిక్ టైల్స్ ఇచ్చాను. మనకి పైన వినాయకుడు వస్తుంది, 2 ఏనుగులు వస్తుంది. చాలా బాగుందండి మెయిన్ డోరు. మొత్తం టేక్ వుడ్డే. ఇది మనకి డబల్ బెడ్రూమ్లో ఎంటర్ అయ్యాక ఇక్కడ సిట్అవుట్ వస్తుందండి. ఇక్కడ 10x10 సిట్అవుట్ ఉంది. ఇక్కడ మొత్తం వన్ సైడ్ వాల్ రాయల్ ప్లే కలర్స్ కూడా ఇచ్చారు. ఇది సిట్అవుట్, ఇది ఈస్ట్ ఫేసింగ్లో. సిట్టింగ్ కూడా మనకి సోఫా మంచిగా కూడా పడుతుందండి. ఇట్లా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ డైనింగ్ కమ్ మళ్ళీ హాల్ ఉంటుంది. ఇది మనకి పింక్ కలర్ సైడ్ కనపడేది మొత్తం డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది మొత్తం టీవీ ఏరియా. మనకు నార్త్ ఒక డోర్ ఉంది, సౌత్ కూడా ఒక డోర్ ఉందండి. ఈ నార్త్ నుంచి మనకి ఒక గల్లీ ఉంది. మళ్ళీ ఇది ఒక బాత్రూమ్ కూడా వస్తుంది. ఇది ఇండియన్ కమోడ్ బాత్రూమ్ వచ్చింది. ఒక వాష్ ఏరియా కూడా వస్తుంది. ఇది మనకంతా సైడ్ పక్కన ఏరియా అండి. మనకి ఇది మొత్తం ఇల్లు ఉన్నాయండి, మొత్తం ఇల్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. పక్కన అపార్ట్మెంట్ ఇంకోటి కన్స్ట్రక్షన్ అవుతుంది. అంతా ఓనర్స్ ఉన్నారండి ఇక్కడ మొత్తం బాగా. ఇప్పుడు అది కనపడుతున్నదే మనకి మెయిన్ రోడ్. అది ముందల ఆ తాటి చెట్టు దగ్గర కనపడేదే మెయిన్ రోడ్. అది ఏరియా చాలా బాగుంటుందండి. రోడ్స్ కూడా అన్ని 30 ఫీట్ రోడ్స్ ఇవి. మున్సిపల్ వాటర్ ఉంది, డ్రైనేజ్ ఉంది, ఫుల్ LRS పేడ్. ఇది ఇటు వస్తే మనకి కిచెన్ ఏరియా ఉందండి. కిచెను, పూజ రూమ్ ఉంటుంది. కిచెన్ కూడా మనకు వుడ్ ఫినిష్తో ఇచ్చారు. చూడండి ఎలా ఉందో, ఓపెన్ కిచెన్. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూడండి చాలా పెద్దగా వస్తుంది, యూ షేప్లో వస్తుంది మొత్తం. మనకి చాలా పెద్దగా వస్తుందండి, కంఫర్టబుల్గా ఉంటుంది. లేడీస్కి కూడా సెల్ఫ్లు కూడా బాగానే ఇచ్చాము. ఇది ఒక పూజ రూమ్ ఉంది. కింద ఒక పూజ రూమ్ ఉంది, పైన ఒక పూజ రూమ్ ఉంది. ఇది పైన పూజ రూమ్ అండి. ఇది మొత్తం టైల్స్ ఉన్నాయి, మొత్తం చాలా బాగుంది. ఇటు వెళ్తే మనకి వాష్ ఏరియా ఉందండి. ఇది వాష్ ఏరియా. ఇక్కడ మనం ఆటోమేటిక్ది డిష్ వాషర్ అయినా పెట్టుకోవచ్చు ఆ హైట్లో. అందుకే హైట్ ఇచ్చాను. ఒక వాషింగ్ మిషన్ అయినా పెట్టుకోవచ్చు.
వాటర్ అనే అటు ఎంటర్ కాకుండా ఉంటుంది. ఇదంతా చాలా పెద్దగా వస్తుంది వాష్ ఏరియా కూడా. ఇటు వస్తే మనకి కామన్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మీకు ప్రతి బెడ్రూమ్లో సిట్అవుట్లో అంతా కూడా వన్ సైడ్ వాల్ కలర్స్ వచ్చాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మొత్తం విండోస్ కూడా అన్ని యూపీవీసీ అండి, ఎల్జీ వస్తాయి యూపీవీసీ విండోస్. ఆర్డినరీ లోకల్ ఏం పెట్టలేదు. ఇది గ్రీన్ టెక్ అనేది ఎల్జీ బ్రాండెడ్ అండి. ఇది ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ వస్తుంది, బ్రష్ చేసుకోవడానికి కానీ షేవింగ్ కానీ ఏదన్నా పని చేస్తుంది ఇక్కడ. ఇది ఒక వెస్టర్న్ కమోడ్. ఇది బాత్రూము. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీనిలో కూడా మనకు వన్ సైడ్ కలర్ వస్తుంది. వన్ సైడ్ కలర్స్ కూడా అన్ని రూమ్లలో మనం రాయల్ ప్లే ఇచ్చాము. బయట అవుట్ సైడ్ కలర్స్ కూడా మొత్తం ఎపెక్స్ పెయింట్స్ అవి, ఏషియన్ పెయింట్స్లో. ఈ లైటింగ్ కూడా ఫాల్ సీలింగ్ లైట్ కూడా పానాసోనిక్ కంపెనీ. బోర్డ్స్ అన్నీ కూడా యాంకర్ బోర్డ్స్ వస్తాయి. వైరింగ్ అంతా కూడా ఫినోలెక్స్ ఉంటుంది. ఇదండి, ఇది 162 స్క్వేర్ యార్డ్స్ అండి. 2 బెడ్రూమ్ పోర్షన్ పైన వస్తుంది, కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. లోపలంతా కూడా మార్బుల్ అండి. మనం హాల్లో నార్త్లో నిల్చుంటే ఇలా ఉంటుందండి డైనింగ్ ఏరియా. చాలా బాగా వస్తుంది. కన్స్ట్రక్షన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అండి, పర్ఫెక్ట్గా ఉంది కన్స్ట్రక్షన్ కూడా. డైనింగ్ ఏరియా, తర్వాత సిట్అవుట్ ఇలా కనబడుతుంది. చాలా బాగుంటుందండి. నేను రేట్ అవి కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. పైన కూడా మనకి పర్గోలా ఇచ్చాము. ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. పర్గోలా ఉంది. రెయిన్ వాటర్కి మన అందరు రేకులు వేస్తారు, కానీ మనం స్లాబే వేసేసాం మొత్తము. స్లాబ్ ఇది, రేకులు కాదు. మంచిగా పర్ఫెక్ట్ స్ట్రెంత్ ఇచ్చి ఇంజనీరింగ్ ప్లాన్తోనే కట్టామంతా. చాలా బాగుందండి. మనకి బయట కూడా మళ్ళీ లైటింగ్ కూడా ఇచ్చాము ఎలివేషన్లో. నైట్ లైట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా లైటింగ్ వచ్చాయి చూడండి. ఇక్కడ కూడా 7 లైట్స్ వస్తాయి. ఇక్కడ వాష్ ఏరియా ఉంది. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ పనిచేస్తుంది వాష్ ఏరియా. ఇది పైన అండి. చాలా బాగుంటుందండి ఏరియా కూడా, డీసెంట్గా ఉంటుంది. అందరూ వెల్ పర్సన్స్ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఉంటా.